ఇంతవరకు ఈ చిత్రం గురించి నేను చాలా చెప్పాను. నేను అనుకుంటాను నేను చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదు. ఈ చిత్రం అంత చక్కగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చక్కగా మిళితమైన ఒక చక్కటి భోజనం లాంటి చిత్రం ఇది ఉరిమి. మా ఎస్వీఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాము. ఈ చిత్రం మాకు రావడానికి కారణం అప్పుడే చెప్పాను నేను ఒకసారి, ప్రెస్ మీడియా మెయిన్ కారణమైంది మాకు ఈ చిత్రం రావడానికి. ఈ చిత్రం ద్వారా నిజంగా ఇప్పుడు మా సంస్థకి ఎంతో పేరు వచ్చింది. ఇక్కడే కాదు, ఈవెన్ తమిళనాడులో, కేరళ కూడా. ఈ ఘనత అంతా నేను నిజంగా చెప్తున్నాను మీడియాకే చెందుతుంది. సినిమాని చిన్న సినిమా చాలా తక్కువ రోజుల్లో తీసిన చాలా అద్భుతమైన కెమెరామెన్ కమ్ డైరెక్టర్. ఇవాళ మనకు సినిమాకి గ్రాఫిక్స్ కానీ ఏదైనా కానీ కథ ముందుండి కథ వెనకమాల ఈ నడిపిస్తూ ఉంటే ఆ నడక్కి మనకు బాగుంటుంది. కానీ మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం, గ్రాఫిక్స్ పెట్టేసేసి కోట్ల కొద్దీ ఖర్చు పెట్టేసి కథని తక్కువగా చేస్తున్నాం. ఈ సంతోష్ శివన్ గారు గ్రాఫిక్స్ని బిహైండ్ ఉంచుకుంటూ యాక్చువల్గా ఇప్పుడు ఈ ఉరిమి సినిమా చూస్తే చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈవెన్ ఆయన గ్రాఫిక్స్ని ఖర్చు కాకుండా న్యాచురాలిటీకి, ఇప్పుడు గ్రాఫిక్స్ వాడటం మూలంగా ఏంటంటే కొంచెం న్యాచురాలిటీ దూరం అయిపోయి ఆర్టిఫిషియల్ రేంజ్లో వెళ్తున్న నిధులు ఆయన న్యాచురల్గా ఇచ్చేసి చాలా అద్భుతంగా తీశాడు. డెఫినెట్గా ఆయనకి ఈ సంతోష్ శివన్ గారికి సినిమాలో టోటల్ క్రెడిట్ ఆయనకే చెందుతుంది. ఆయనతో ఈ సినిమాని ఒరిజినల్ వెర్షన్లో పృథ్వీరాజ్ అనే హీరో చేశారు. అంటే ఒక హీరో ధైర్యంగా వచ్చి తన సినిమాని ముందుకు చేయటం, ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయడానికి, నాకు అక్కడ రిలీజ్ చేయాలంటే అద్భుతమైన పబ్లిసిటీ, అద్భుతమైన ప్రమోషన్ ఇవ్వగల సంస్థ ఎవరు అని అంటే ఎస్వీఆర్ మీడియా అని చెప్పి గుర్తించి పనిగట్టుకుని పిలిచి ఎంతమంది ఎంత పెద్ద ఆఫర్లు ఎలా ఇచ్చినా మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పినా కూడా కాదని పనిగట్టుకుని శోభ గారికి ఇచ్చారంటే డెఫినెట్గా అది తమిళనాడు, కేరళ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఈ రేంజ్లో ఆవిడ పబ్లిసిటీ కానీ ఆవిడ ప్రమోషన్ కానీ ఎంత రేంజ్ రిజిస్టర్ అయింది అనే దానికి ఇది నిదర్శనం. అన్నగారు చెప్పినట్లు శోభ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. మా అందరి బంధువు సినిమా కూడా రిలీజ్ కంటే ముందర వారు చూసి అప్రిషియేట్ చేసిన సందర్భం ఉంది. సో ఈ ఉరిమి అనే సినిమా తీసుకున్నారంటే ఆవిడ టేస్ట్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఎస్వీఆర్ మీడియా ద్వారా వారు మంచి సినిమాలు చేయాలని, ఈ ఉరిమి సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ఇండియా సంతోష్ శివన్, అంటే వీళ్ళు కేటగిరీ శ్రీరామ్ గారు, సంతోష్ శివన్ వీళ్ళంతా. సో ఈస్ టేకెన్, అంటే సంతోష్ శివన్ చేస్తున్నారని చెప్పి వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఇండియాలో ఉన్న విద్యా బాలన్ కానీ, ఒక నిత్య మీనన్ కానీ, జనీలియా కానీ అండ్ అదర్ హీరోస్ ఎవరైతే చేశారో, జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ సంతోష్ శివన్స్ ఫిలిం అండ్ ద కన్విక్షన్ దట్ హీ హ్యాడ్, తనకున్న కన్విక్షన్ తను ఎట్లయితే విజువలైజ్ చేసి ఈ ఆర్టిస్ట్ని కన్విన్స్ చేశాడో వాళ్ళందరూ చేయటం జరిగింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ ఫిలిం. ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎస్వీఆర్ మీడియా బ్యానర్లోనే మీడియా ఉంది. ఈ మీడియా సపోర్ట్తోనే ఈ బ్యానర్ ఇంత పెద్ద రేంజ్కి వెళ్ళింది. ఈ ఉరిమి అనే సినిమా సిటీలో 45 థియేటర్లు వేసిన హెవీ క్రౌడ్స్తో హౌస్ఫుల్ అయింది. దేవి లాంటి థియేటర్ ఆల్ షోస్ హెవీ క్రౌడ్స్తో ఫుల్ అవ్వడం ఈ సినిమా ఓపెనింగ్ ఎంత ఎక్స్ట్రాడినరీగా వచ్చిందనడానికి ప్రూవ్ అయింది. అట్లాగే స్టిల్ ఫుల్స్తో కంటిన్యూ అవుతుంది. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి సినిమాలో సంతోష్ శివన్ గారు చేసిన ఎఫర్ట్స్తో పాటు ఎస్వీఆర్ మీడియా పబ్లిసిటీ కూడా దీనికి కారణమైంది. ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలని, మళ్ళీ మనం కలవాలని కోరుకుంటూ అది ఏ విజువల్ వండర్. దాదాపు 2.5 గంటలు మర్చిపోయి ఈ సినిమాను చూడగానే కలుగుతుంది. వాస్కోడిగామా, అదర్ సైడ్ ఆఫ్ ది వాస్కోడిగామా ఏమిటో ఈ సినిమా ప్రపంచానికి తెలియజెప్తుంది. ఇటువంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన శోభారాణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని విజయాలు ఆమె సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.